ప్రభు నామాన్ని కనపరచడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రేమానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఏ యోగ్యత ఏ అర్హత లేకపోయినప్పటికీ ప్రభువు తన పని నిమిత్తమై నిలబెట్టుకున్న విధానం బట్టి మరొక దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్య పరిచయానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, కనికరం కలిగిన మా గొప్ప దేవ, మీరైతేనా నమ్మదగిన దేవుడు మా దేవ, ప్రభు దినాన పునరుద్ధరణకు దినాన మేమందరం కుటుంబాలుగా మీ సన్నిధికి చేరి ఆత్మతోనూ శ్రద్ధతోనూ ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుద్ధరణలు జ్ఞాపకం చేసుకుంటూ వేసే శరీరాన్ని వివరించడానికి, రక్తం త్రాగడానికి మీ పిల్లలమైన మాకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. ఆయన ఈ రాత్రి కాల సమయంలో, దేవుడి సాయంకాల సమయంలో ఎవరిన సుఖంగా మేమందరం కూడుకొని మరొక మారు మేము స్థుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఒకరికి ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు యేసు ప్రభువుని ప్రార్థన చేసేది వేడుకుంటున్నాం. ఆమేన్. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన మనందరికీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను. అందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. కానీ ఆ వ్యక్తి జీవితంలో ఉన్న కొన్ని విషయాలు యవనస్తులుగా మనకు చాలా ఉపయోగపడేది. వాటి గురించి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఆ విషయం చెప్పడానికి ముందు, మన జీవితంలో అతి ఇంపార్టెంట్ ఒక దశ ఏంటి? మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు శిశు దశ, బాల్య దశ, యవ్వనపు దశ, వృద్ధాప్య దశ. ఈ 4 దశల్లో క్లిష్టమైన దశ ఏంటి? ఈ 4 దశల్లో యవ్వన దశ. ఇక నేను ఏదో స్పీకర్ అని మీరు ఏదో కాదని మీరు నాతో పాటు వస్తే ఈజీగా అవుతుంది అనమాట. ఓకేనా? యవ్వన దశ చాలా క్లిష్టమైనది, కష్టమైనది. అదేవిధంగా దేవుని నామానికి మహిమకరంగా వాడబడే దశ కూడా అదే. దేవుని నామానికి మహిమ తీసుకొని రావాలన్నా అదే దశ, అదే దేవుని నామాన్ని అవమానపరచాలన్నా అదే దశ. సో ఈ యవ్వన కాలంలో మనకి ఏమేమి కలుగుతాయంటే, మనకు స్వాతంత్రం రావాలని ఇష్టపడతాం. ఈ యవ్వన కాలంలో మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటాయంటే, మనము స్వతంత్రం అవ్వాలని ఇష్టపడతాం. ఆలోచనలో కానీ, చేసే పనుల్లో కానీ, నిర్ణయాల్లో కానీ మనం స్వతంత్రం ఉండాలని ఇష్టపడతాం. ఇదే సమయంలో బాధ్యతతో పాటు బాధ్యత రహితంగా కూడా మనం ఎదుగుతాం. ఇదే యవ్వనపు దశ. ఇలాంటి యవ్వనపు దశల్లో బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు యవ్వన దశని ఆధారంగా చేసుకొని దేవుని నామాన్ని మహిమపరిచిన వారు ఉన్నారు. అదే దశలో పడిపోయి అవమానాన్ని తీసుకొని వచ్చి తర్వాత వారి తప్పును సరిదిద్దుకొని మరలా దేవుని కొరకు నిలబడిన వారు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో బైబిల్లో నాకు తెలిసి ఒక వ్యక్తి గురించి, ఇతను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం, అఫ్కోర్స్ ఆయన చేసిండొచ్చు, ప్రతి మనిషి పాపి, కానీ స్పెషల్గా ఒక వ్యక్తి గురించి ఇతను పాపం చేశాడు అన్నట్టుగా నాకు తెలిసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీకు ఈ పాటికి అర్థమైపు ఉండాలి. యోసేపు గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. యోసేపు గురించి మనం మాట్లాడే ముందు ఆదికాండం 37వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 28. విద్యార్థులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తులకు తీసుకుని పోయారు. యోసేపు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబుకు 12 మంది కుమారుడు. అందులో ఒక కుమారుడే యోసేపు. యోసేపు గురించి మనందరికీ తెలుసు. ఈ యోసేపు జీవితంలో ఒక 4-5 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను.
యోసేపు విషయంలో 4-5, యోసేపు జీవితంలో 4-5 విషయాలు. యోసేపు విషయంలో మనం మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు ఆయన చరిత్ర మీకు ఒక కథలాగా చెప్తాను. మనందరికీ తెలిసిందే కానీ ఒక కథలాగా చెప్తాను. యాకోబుకున్న 12 మంది కుమారులు ఒక కుమారుడు యోసేపు. ఈ కుమారుడు అంటే చివరి దశలో లేదా చివరి వాడిగా పుట్టాడు కాబట్టి తల్లిదండ్రులకు కొంచెం ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు. అందుకే తల్లిదండ్రులు ఏం చేసేవారంటే, ప్రత్యేకంగా యాకోబు ఏం చేసేవాడంటే ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని కుట్టించి తన కుమారుడికి ఇచ్చాడు. ఆ వస్త్రము మిగతా ఏ కుమారులకు లేదు. తండ్రి తన కుమారుడు పట్ల ఉన్న ప్రేమతో చేశాడు. 12 మంది కుమారులు, ఆ కుమారుడికి మాత్రమే అవసరం ఉంది. ఇతడు ఏం చేసేవాడు అంటే, తన అన్నలు తెలుసో తెలియక చేసిన కొన్ని పొరపాట్లు ఏదైనా ఉన్నా, తప్పులు ఏదైనా ఉంటే మోసుకొని తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చేవాడు. మొదట అక్కడ అన్నలకు అది నచ్చలేదు. రెండో విషయము, యోసేపు ఏం చేసేవాడంటే కలలు కనేవాడు. ఆ కళలు నిద్రమత్తు వలనో లేదా అలసిపోవటం వలన వచ్చింది కాదు. కానీ మనం వాక్యాన్ని బాగా ధ్యానం చేసినట్లయితే దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగినవాడు. మనము ప్రస్తుత స్థితిని చూసి మనం మాట్లాడతాం, కానీ దేవుడు ఏం చేస్తాడంటే భవిష్యత్తులో నిలబడి మాట్లాడతాడు. అనంటే ఆయన మాట్లాడే ముందు భవిష్యత్తుకు వెళ్తాడు అని కాదు, కానీ ఆయన సమస్తం ఎరిగినవాడు. అందుకే లేఖనం సెలవిస్తుంది, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు అంటే బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ క్రియేషన్, సృజించడానికి ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఇంకా సృష్టి కలగలేదు, ఆదాము అవ్వలే రాలేదు, పాపమే కలగలేదు, ప్రభువే దిగి రాలేదు, కానీ ప్రభులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే బిఫోర్ క్రియేషన్కి ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంటే సమస్తాన్ని ఆయన ఎరిగినవాడు. అందుకే కొంతమంది అంటారు, దేవుడు ఆదామును తయారు చేసే ముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మధ్య సంభాషణ ఎలా ఉంటుందంటే ఊహించు. కొంతమంది అంటారు ఏంటంటే, తండ్రి అంటాడట, మనం ఆదామును తయారు చేస్తున్నాము, మన పోలికలో మన స్వరూపంలో ఆదామును చేస్తున్నాము, మనతో సహవాసం చేయాలని మనం తయారు చేస్తున్నాం. కానీ ఆదామును తయారు చేయడానికి ముందే అపవాది ఉన్నాడు. ఖచ్చితంగా అపవాది ఆదామును పడగొడతాడు, ఆదామును మనకు వ్యతిరేకంగా చేస్తాడు. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు. మరి అప్పుడు ప్రణాళిక ఏంటి అని తండ్రి అంటున్నప్పుడు ఇది జరిగింది కాదు, కానీ ఊహాజనితమైంది. అప్పుడు ప్రభు అయిన యేసు అని అంటాడంట, తండ్రి నేనున్నాను, నన్ను పంపు, నేనున్నాను, నన్ను పంపు. అంటే దేవుడికి ఏం తెలుసు? ఆదామును పుట్టించడానికి ముందే ఆదాము పడిపోతాడని తెలుసు, ఆదాము ఎవరి ద్వారా పడతాడో తెలుసు, ఎలాగో పడిపోతాడో తెలుసు. ఆ పడిపోవడానికి వచ్చే ఆ పడిపోవడం వల్ల వచ్చే కారణం ఏదైతే ఉందో, లేదా పడిపోవడం వల్ల వచ్చే శాపం ఏదైతే ఉందో, ఆదామును చూసినప్పుడు ఇంకొక విషయం మాట్లాడతాను. ఆదాము పడిపోయాడు. పడిపోయిన విషయం వేసే దేవునికి తెలుసా లేదా? తెలుసు. కానీ తండ్రి దిగి వచ్చాడు. పడిపోయాడని తెలిసినా దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏమంటున్నాడు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు. ఆయన తెలియదా ఎక్కడున్నాడో తెలుసు, ఏం చేశాడో తెలుసు, కానీ దిగి వచ్చి ఏమంటున్నాడంటే ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటాడు. అంటే దేవుడు ఆదామును కలగ చేయడానికి ముందే ఆదాము చేసిన పాప పర్యావసానం వలన వచ్చే మరణం, ఆ ఎడబాటు లేదా ఆ తండ్రి కుమారుల మధ్య ఉన్న శాశ్వతమైన దూరం ఏదైతే ఉందో అది ఆయనకు తెలుసు. అందుకే ఆయన ప్రేమించి ఆదాము పట్ల ఆయన సంతానం వలన వచ్చే ప్రతి మనిషి అనుభవించి లేదా ఎదురు చూసే ఆ మరణాన్ని ఆయన గుర్తెరిగి ఆ మరణాన్ని తీసివేయడానికి వరకే తండ్రి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే జగత్తు పునాది వేయబడడానికి ముందే జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ వ్యక్తినైనా జడ్జి చేసే ముందు ప్రస్తుతం ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని బట్టో, మనస్తత్వాన్ని బట్టో, పై అలంకారాన్ని బట్టో లేదా రూపాన్ని బట్టో మనం జడ్జి చేస్తాం. కానీ దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. అందుకే యోసేపును వాళ్ళందరూ ఏమంటున్నారంటే వీడు కలలుగనేవాడు అని అంటున్నాడు. కానీ ఆ కలలిచ్చింది ఎవరు అని అంటే మన ప్రియ ప్రభువు. ఆ కలలిచ్చింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే భవిష్యత్తును ఆయన ఎరిగాడు. భవిష్యత్తులో అబ్రహాము సంతానము
ఒక దేశములో బానిసత్వ బతకాల్సి వస్తుంది. ఆ బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించాలి అని అంటే బానిసత్వంలోకి వాళ్ళు అడుగు పెట్టడానికి ముందే అక్కడికి పరిష్కారం వెళ్ళాలి. అక్కడికి వెళితే సమస్య వస్తుంది. సమస్య రావడానికి ముందే పరిష్కారాన్ని పంపించాలి. ఆదామును సృష్టించడానికి ముందే ఒక సమస్య అక్కడ ఉంది. ఎందుకంటే అప్పుడు అపవాది పడిపోయాడు. ఆ సమస్యకు ముందుగానే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని పరిష్కార రూపంలో ఈ లోకానికి పంపాడు. యోసేపుకు కళలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే భవిష్యత్తులో వచ్చే సమస్యకు పరిష్కారమే యోసేపుకు కళలు ఇవ్వడానికి. అది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. కానీ అన్నలు ఏమనుకుంటున్నారంటే శరీర రీతిగా వీడు కళలు కనేవాడు అని అనుకుంటున్నాడు. అందుకనే అందరూ అతన్ని ఏం చేశారంటే దూషించినట్లుగాను, అవమానించినట్లుగాను, కొట్టినట్లుగాను మనం చూస్తాం. యోసేపును వారు ఏం చేశారనంటే యోసేపుని ఏం చేశారు? అమ్మి వేశారు. దానికి ముందు ఏం జరుగుతుంది? వాళ్ళ నాన్న యోసేపుని పిలిచి మీ అన్నలు గొర్రెలు కాల్చుకోవడానికి వెళ్తున్నారు, వారు ఆకలి కొని ఉంటారు. సో మీ అన్నలకు ఆహారాన్ని మీ అన్నలకు ఆహారం ఇచ్చిరా అని చెప్పేసి యోసేపుకు ఒక క్యారెట్ బాక్స్ ఇచ్చి పంపిస్తే యోసేపు వెతుక్కుంటూ వాడిని అడుగుతూ వీళ్ళని అడుగుతూ చరిత్ర అక్కడ రాయబడి ఉంటుంది. కొంతమందిని అడుగుతాడు. చివరికి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. దూరంగా యోసేపుని చూసిన అన్నలు ఏమంటారంటే తమ్ముడి పట్ల ప్రేమను చూపించాల్సిన అన్నలు తమ్ముడి మీద ఉన్న వ్యతిరేక భావంతో ఏం చేస్తారంటే తమ్ముడు ఇక్కడికి రావడానికి ముందే తమ్ముడిని ఏ విధంగా అంతం చేయాలా, లేదా తమ్ముడి అడ్డు ఏ విధంగా తొలగించుకోవాలా అని వాళ్ళు ప్లాన్ చేస్తారు. చివరికి ఏం చేస్తారంటే వాళ్ళని ఎవరికి అమ్మి వేస్తారు అని అంటే ఇస్మాయిలులకు అమ్మి వేస్తారు. వాళ్ళు తీసుకొని ఐగుప్తు ప్రాంతానికి తీసుకుని వెళ్తే అక్కడ ఏ వ్యక్తి దగ్గరికి ఎవరికి అమ్ముతారు? పోతీఫరు ఇంటిలో అక్కడ ఉంటాడు. అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ ఒక బానిసగా ఉంటాడు. బానిసగా వెళ్ళిన యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి ఎలా అయ్యాడనేది ఈ యువకుడి కథ. ఒక యువకుడు అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఒకే కడుపులో పుట్టినవారు, ఉదరం అంటారు కదా, దాన్ని ఏమంటారు? ఒకే కడుపు, ఏదో ఒక పదం వాడతారు తెలుగులో, సహోదరులు అంటే ఉదరం అంటే పొట్ట, ఒకే పొట్టను పంచుకొని పుట్టిన వాళ్ళు. కానీ కనికరం లేకుండా తమ్ముడిని అమ్మినప్పుడు ఒక యవ్వనస్తుడు, మహా అంటే ఒక 15-17 సంవత్సరాల వయసున్న ఒక యవ్వనస్తుడు తనది కాని దేశము, తనది కాని ప్రజలు, తనని కాని ఊరు, మేబీ తనది కాని భాష ఉండొచ్చు, ఆ ప్రాంతానికి వెళితే బానిసకి వెళ్ళిన ఒక యవ్వనస్తుడు ఆ దేశానికి ప్రధానమంత్రి ఎలా అయ్యాడు అన్నది ఈ వ్యక్తి కథ. ఇది ఎందుకు దేవుడు మనకు రాయించాడంటే ఈ యవ్వనస్తుడి ద్వారా మనం ఏదో నేర్చుకోవాలంటే దేవుడు ఆశపడుతున్నాడు. ఇందులో కొన్ని 4-5 విషయాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అందులో మొదటిది శోధనలో విజయం, విక్టరీ ఓవర్ టెంప్టేషన్. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం. మొదటి మాటగా ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భాగ్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పనిప్పటి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమానుని భార్యతో అని. ఇక్కడ సందర్భం ఏంటంటే ఏ వ్యక్తి అయితే యోసేపును తన ఇంటికి బానిసగా తీసుకుని వెళ్ళాడో ఆ వ్యక్తి యోసేపు ప్రవర్తనను చూసి, యవ్వనములో ఉన్న యోసేపు ప్రవర్తనను చూసి, అందుకే రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మన ప్రవర్తనతో మనం ఏమాలంటే దేవుని కనపరచాలి. మన ప్రవర్తన, మన మాట అన్న పదం అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. యోసేపు ప్రవర్తనను బట్టి, యోసేపు మాటను బట్టి ఆ ఇంటి యజమాని ఏం చేశారంటే యోసేపుకు తన భార్యను తప్ప తను కలిగిన సమస్తానికి ఓనర్ని చేశాడు. ఒక మాటలు చెప్పాలంటే ఇండైరెక్ట్గా అక్కడ రాయబడి ఉంటుంది, అతడు తినడానికి వచ్చాడు, వెళ్ళాడు, అంతే. సమస్తం ఎవరు చేతికి అప్పగించాడు? బానిసకు అప్పచెప్పాడు. బానిస అంటే ఏంటి అని అంటే వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి, వాళ్ళు తిన్న తర్వాత తినాలి, వాళ్ళ పనులు చేయాలి. అలాంటి బానిస బతుకుతున్న యోసేపుకు ఇంటి యజమానుడు ఏం చేశాడు? తన భార్య విషయంలో తప్ప సమస్తాన్ని అప్పచెప్పాడు. ఎలా తెలివి ఉంటుంది అని అంటారు అని అంటే చాలా సందర్భాల్లో రాయబడి ఉంటుంది, దేవుడైన యెహోవా యోసేపుకు తోడై ఉండి
దేవుడు అతనికి తోడై ఉండటను బట్టి అతడు ఏమయ్యాడంటే ఏ ఇంటికి బానిస అయ్యాడో ఇండైరెక్ట్ గా ఆ ఇంటికి అన్ని విషయాలలో అధిపతి లాంటి వాడయ్యాడు, ఒక భార్య విషయం తప్ప. ఈ సందర్భం ఏంటంటే యవ్వనస్తుల్లో ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆ భార్య, ఆ ఇంటి యజమానురాలు పాపము చేద్దాము అని ప్రేరేపించినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనను. ఇది దేవునికి విరోధమైనది. ఇది దేవునికి విరోధం అని ఎట్లా తెలుసు? అందరు ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండడం వేరు, ఎవరు లేనప్పుడు పరిశుద్ధంగా ఉండడం వేరు. అన్ని కలిగి ఉన్నప్పుడు మనం విధేయులవ్వడం వేరు, ఏమీ లేనప్పుడు విధేయతను కలిగి ఉండడం వేరు. మనం ఏమీ లేనప్పుడు మనం విధేయతను చూపించగలుగుతాం, కానీ సమస్తాన్ని కలిగి ఉన్నప్పుడు విధేయతను చూపించడం చాలా కష్టం. మన ప్రియ ప్రభు అదే చేసింది. ఆయన సమస్తాన్ని కలిగిన వాడు, ఆయన తండ్రితో సమానుడు. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సమస్తానికి వారసుడు, సమస్తము ఆయన చేతి కింద ఉంది. ఆయన తన నోటి మాట చేత సమస్తాన్ని జరిగించుచున్న దేవుడు. ఇంత అధికారం కలిగిన ఈ దేవుడు ఏమయ్యాడంటే విధేయతను చూపించాడు. అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన విధేయతను చూపించాడు. యోసేపు ఇక్కడ ఏం చేశాడంటే కుటుంబానికి దూరంగా ఉన్నాడు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు. నా అన్నవాళ్ళు ఎవరు లేరు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు యోసేపు ఎలా బ్రతికినా అడిగేవారు లేరు. కానీ యోసేపు ఏమంటాడు తెలుసా? నేనెంత ఘోరమైన పాపాలు చేసి దేవునికి విరోధం. ఎలా తెలిసింది దేవునికి విరోధమైన పాపం అని? ఎలా తెలుసు? బానిసగా అమ్మివేయబడిన వ్యక్తికి ఇది పాపము, ఇది దేవునికి విరోధమైనదని ఎలా తెలుసునంటే ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. అతడు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నవాడు, దేవుని ఆజ్ఞలు తెలుసుకున్నవాడు, లేదా ఏది కరెక్ట్ కాదనేది ఎరిగినవాడు. అందుకే రాయబడింది కదా, దేవుడు అతనికి తోడై ఉండి. దేవుడు అతనికి తోడై ఉండటం బట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా దేవుడు బోధ చేస్తుండొచ్చు. ఇక్కడ ఏంటంటే శోధనలో విజయం. ఇక్కడ ఏంటి అనంటే శోధనలో విజయం. అతని భార్య విషయంలో తప్ప సమస్తాన్ని అతనికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే శోధనలో కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు యేసుడు. ఎక్కడ కాపాడుకున్నాడు? శోధనలో కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యవ్వనస్తులుగా ఉన్న మనం ఏం చేయాలంటే శోధనలో కూడా మనం ఏం చేయాలి? మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనం గమనించినట్లయితే దావీదు కూడా శోధన గుండా వెళ్ళాడు. 2 సమూయేలు గ్రంథం 11, 12 అధ్యాయాలు 2 అధ్యాయాలు చూసినట్లయితే దావీదు ఒక శోధన గుండా వెళ్ళాడు. శోధన ఏంటి అంటే చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేస్తున్నప్పుడు ఇదే శోధన వస్తుంది. చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆయన యుద్ధానికి వెళ్ళాలి. చేయకూడనిది ఏంటి అంటే మితపై గెలవడం. సైన్యమంతా యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధ సమాచారాన్ని గుర్తెరగాల్సిన దావీదు, లేదా యుద్ధంలోకి వెళ్ళాల్సిన దావీదు, అది కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మేడ మీద తిరుగుతున్నాడు. చేయవలసిన పని చేయకుండా వేరే పని చేస్తున్నప్పుడు 11, 12 అధ్యాయాలు ఏం జరిగింది? శోధనకు గురయ్యాడు. కానీ దావీదు ఆ శోధనలో పడిపోయాడు. ఆ పడిపోయిన కారణం చేత 51వ కీర్తన రచించాడు. చివరికి ఆ పాపాన్ని బట్టి దావీదు ఎంతో భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఎంతో భయంకరమైన పరిస్థితులు. చివరికి తన కడుపున పుట్టిన తన పిల్లలే చంపాలని చూశాడు. అబ్షలోము తన కడుపున పుట్టిన అబ్షలోమే తండ్రిని చంపడానికి పరిగెత్తినట్టుగా మనం చూస్తాం. తన పిల్లలే, తన కడుపున పుట్టిన తన పిల్లలే ఒకరికి తెలియకుండా ఒకరు ఒక చెప్పలేనంత ఘోరమైన పాపంలో పడిపోయినట్లు చూస్తాం. కారణం ఏంటి అంటే శోధనలో పడిపోయాడు దావీదు. ఇదే రకంగా మనం గమనించినట్లయితే మనము మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అనుకుంటాను, లేదా బాప్తిసం తీసుకున్న తర్వాత మన ప్రియ ప్రభువు వారు కూడా శోధనలో ఉండి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆయనను సాతాను ఆయనను శోధించాడు. 3 మార్లు ఆయన శోధించాడు. శోధించిన ప్రతిసారి ఆయన దేని గుండా శోధన జయించాడంటే వాక్యం గుండానే ఆయన శోధన జయించాడు. దేని గుండా జయించాడు? వాక్యం గుండానే జయించాడు. అందుకే 119 కీర్తన రాయబడుతుంది కదా, నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఏం ఉంచుకున్నాడంట? వాక్యం మన హృదయంలో, మన గుండెల్లో, మన నోటిలో వాక్యం ఉంటే ఏమవుతుందంటే పాపము చేయకుండా అడ్డుపడుతుంది వాక్యం. యేసుక్రీస్తు ప్రభు అదే చేశాడు. శోధన వచ్చినప్పుడు వాక్యాన్ని ఎత్తి పట్టుకుని శోధనను జయించినట్లుగా మనం చూస్తాం. యోసేపు శోధన గుండా వెళ్ళాడు, కానీ యోసేపు ఏ తప్పు చేయలేదు. దాని ఫలితము శోధనలో విజయాన్ని పొందుకున్న ఫలిత కారణం ఏంటో తెలుసా? ఆయన చివరికి ఆ దేశానికి ఏమయ్యాడంటే ప్రధానమంత్రి అయినట్టుగా మనం చూస్తాం. ఏమయ్యాడు? ప్రధానమంత్రిగా అయ్యాడు.
37వ అధ్యాయం ఉంది, ఆదికాండం రాయబడింది. రాజు పిలిచి అతను ఏమంటాడంటే తన చేతికున్న ఉంగరం ఇస్తాడు, తన సింహాసనం మీద కూర్చోబెడతాడు, గుర్రం మీద కూర్చోబెడతాడు, అతను ఆ ఊరంతా అతను ఊరేగిస్తాడు. శోధనలో జయాన్ని పొందుకోవడం వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే బానిస ప్రధానయ్యాడు. శోధనలో జయించకపోవడం వల్ల దావీదుకు వచ్చింది ఏంటి అని అంటే చివరి క్షణం దాకా ఆయన నరకకరమైన జీవితాన్ని బ్రతికాడు. ఎంతగా ఏడ్చాడో. శోధన వచ్చినప్పుడు మన దేవుడు వాక్యాన్ని జయించినట్టుగా మనం చూసుకోవాలి. యవ్వన కాలంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే శోధనలో విజయాన్ని పొందుకోవాలి. మనకు అనేకమైన శోధనలు వస్తాయి. సమయానికి స్కూల్కి వెళ్ళాలి, టీవీ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, మొబైల్ చూడకూడదు. ఇది ఒక రకమైన శోధనే. శోధన అంటే మనం పెద్దది అనుకోవాల్సిన అవసరం లేదు. మన యవ్వన కాలం ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు కానీ మనం శోధనలో పడుతూనే ఉంటాం. కానీ పడిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే మన పక్షాన విజ్ఞాపన చేయడానికి మన ప్రధాన యాజకుడు మెల్కిసెదెకు క్రమం నుండి వచ్చిన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. శోధన గుండా వెళ్ళిన యోసేపు ప్రధాన యాజకుడు శోధింపబడకుండా, శోధన గుండా వెళ్ళిన దావీదు శోధింపబడి చాలా కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. శోధన గుండా వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు వాక్యం ద్వారా శోధనని జయించాడు. ఆ తర్వాత ఆయన సువార్తను ప్రకటించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. మనం కూడా యవ్వన కాలం ఉన్నప్పుడు మనకు కూడా అనేకమైన శోధనలు వస్తుంటాయి. ఆ శోధన మనం పడిపోకుండా ఉండాలి అంటే మనకున్న ఏకైక ఆధారం ఏంటి? వాక్యం. నువ్వు అనుదినం వాక్యాన్ని ధ్యానించి అందుకనుకుంటే కదా కీర్తన కింద 1వ అధ్యాయంలోనైనా ఏం రాయబడి ఉంటుంది? దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎవరు ఫలమిచ్చే చెట్టులా ఉంటారంటే దీవారాత్రంలో వాక్యాన్ని ధ్యానం చేసిన వాడు. మనం కూడా సమస్య వచ్చినప్పుడు ప్రభు యొద్దకు వెళ్ళి కన్నీరు గార్చడం కంటే సమస్య రావడానికి ముందే, శోధనలో ప్రవేశించడానికి ముందే మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. ఒక మాట మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించుకు సువర్ణము ఓకే అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రభు మహా ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో మేఘారుడే దిగి వస్తారు. మనకు తెలుసు కదా. ఆయన వచ్చినప్పుడు మనం మెప్పు మహిమ ఘనత మనం పొందాలి అంటే ఏం కావాలండి? శోధనను మనం జయించాలి. శోధనను జయిస్తే మనకు వచ్చే దీవెన ఏంటంటే ఇదే, ఆయన ఎదుట మెప్పు ఉంటుంది, ఆయన ఎదుట ఘనత ఉంటుంది. సృష్టి ఆరంభంలో మొదలుకొని ఆయన రాకడ వరకు పుట్టిన ప్రతి మనిషి ఎదుట దేవుడు మనకేమిస్తాడు? మెప్పు ఘనత. లోక అధికారులు కాదు, ఒక సేవకులు కాదు, స్కూల్లో ప్రిన్సిపల్ కాదు, హెడ్ మాస్టర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించబడిన దేవుని ఎదుట మెప్పును పొందాలంటే మనం ఏం చేయాలి? శోధనలు జయించాలి. ఓకే, శోధనలో విజయాన్ని యోసేపు ఏ విధంగా అయితే పొందుకున్నాడో మనం కూడా శోధన వచ్చినప్పుడు వాక్యం ద్వారా మనము శోధన జయించాలి. రెండో మాటను మనం గమనించినట్లయితే, ఒకటి దేవుడు ఇచ్చిన దర్శనం, విజన్. రెండో మాట దేవుడు ఇచ్చిన దర్శనం. ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం. యోసేపు ఒక కలగని ఓకే తన సహోదరులతో తెలియచెప్పగా వారు అతని మీద మరీ పడబట్టింది. అతడు వారిని చూచి, నేను తగిన ధరను మీకు దయచేసి వినుడి. అదేమనగా, మనం చేనులో పనులు కట్టి చుట్టవి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనులు కష్టాంగపడని చెప్పాను. అందుకే అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని నేలేదవా, మా మీద నీవు అధికారి మగుదవా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పడబట్టి. అన్నలు దేన్ని బట్టి అతని మీద పగబట్టారంట? అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి. దేవుడు ఇచ్చిన దర్శనం రెండో మాట, ద విజన్. యోసేపు ఒక దర్శనం ఇచ్చాడు.
ఏం దర్శనం ఇచ్చాడు? కింద వెళ్తే యాకోబు తన మనసులో జ్ఞాపకం పెట్టుకున్నాడట ఆ దర్శనాల గురించి. అన్నలకు ఆ దర్శనం అర్థం కాలేదు, కానీ యోసేపుకు అర్థమై ఉండొచ్చు. ఈరోజు యవ్వనస్తులుగా ఉన్న మనకు కూడా దేవుడు ఖచ్చితంగా దర్శనాలు ఇస్తాడు. అపొస్తలుల కార్యములు 2:17 అంత్య దినములందు నేను మనుషులందరి మీద, ఒకసారి చూస్తారన్నమాట. 2:17 అపొస్తలుల కార్యములు. అంత్య దినమున చాలు, మీ యవ్వనులు ఏం చేస్తారంట? దర్శనాలు చూస్తారు. దర్శనం అంటే ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు, భవిష్యత్తుకు సంబంధించి తెలియజేయాలనుకున్నప్పుడు, అది నీ వ్యక్తిగత జీవితం అవచ్చు, ఆధ్యాత్మిక జీవితం అవచ్చు, కుటుంబం అవచ్చు, ఏదైనా సరే దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు దర్శన రూపంలో మాట్లాడతాడు. ఆయన కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ముఖాముఖి కూడా ఆయన మాట్లాడతాడు. యాకోబు ఆదికాండం 46:2 మనం చూసినట్లయితే యాకోబును దర్శన రూపంలో మాట్లాడినట్టుగా చూస్తాం. ఐ థింక్ అది 37వ అధ్యాయమో లేకపోతే 27వ అధ్యాయం అనుకుంటా. ఆయన ఒక తలడి కింద ఒక రాయి పెట్టుకొని ఆయన పడుకొని నిద్రపోతున్నప్పుడు ఒక మించిన కనబడుతుంది. భూమి నుంచి ఆకాశం వైపు దూతలు ఎక్కుచు దిగుచు ఉంటారు. ఆయన ఆ దర్శనాన్ని చూస్తాడు. ఆ తర్వాత ఆయన ఐగుప్తు నుంచి తిరిగి తన అన్న దగ్గరకు వస్తున్నప్పుడు మరో ఒక దర్శనాన్ని చూస్తాడు. అంతెందుకు, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు మనం చదివినట్లయితే మరియ భర్త అయిన యోసేపును 3 సందర్భాల్లో ఆ దేవదూత ఆయన దర్శించినట్లుగా మనం చూస్తాం. ఒకటి, ఆమెను ఎలా విడిచిపెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన దర్శిస్తాడు. 2, ఆయన్ని చంపాలనుకున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో దేవదూత చెప్తాడు. 3, ఆ రాజు చనిపోయినప్పుడు, ఆ రాజు చనిపోయాడు, ఈ బిడ్డను చంపాలనుకున్న రాజు చనిపోయాడు, తిరిగి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు అన్నప్పుడు మరలా దర్శిస్తాడు. 3 సందర్భాల్లో దర్శించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు అనంటే, ఆ యోసేపు తనకున్న ఆ ముందున్న సమస్యను చూసినప్పుడు, ఏ స్త్రీనైతే వివాహం చేసుకోవాలనుకున్నాడో ఆ స్త్రీ మీద ఒక నిందబడినప్పుడు, దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపి దర్శించాడు. నువ్వు ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ కాదు అని దర్శించాడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, కుమారుడు పుట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏమి చేయాలో దర్శన రూపంలో దేవదూత కనిపించి తీసుకెళ్ళమంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో కూడా దర్శన రూపంలో దూత కనిపించి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఏ విధంగా మాట్లాడతాడంటే దర్శన రూపంలో మాట్లాడతాడు. ఇదే యాకోబుకు కళల రూపంలో కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. నిర్గమాకాండం, సంఖ్యాకాండంలో మనం గమనించినట్లయితే మోసే మనందరికీ బాగా తెలుసు. మోషేకు తన అన్నకు తన అక్కకు మధ్య ఒక గొడవ వాతావరణం జరిగినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను నా సేవకుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. అటువంటి వ్యక్తికి మీరు ఎందుకు భయపడలేదు? దేవుడు ఎలా మాట్లాడతాడంట? ముఖాముఖిగా మాట్లాడతాడు. మోసేతో ఆ విధంగా మాట్లాడాడు, యోసేపుతో దర్శనంలో మాట్లాడాడు, యాకోబుతో దర్శనంలో మాట్లాడాడు, యాకోబుతో కలలతో మాట్లాడాడు. ఈరోజు ఇక్కడున్న యోసేపు ఎలా మాట్లాడాడు? దర్శనంలో మాట్లాడాడు. 2 కళలు చూపించాడు. అతని పనులు, వారి అన్న అందరి పనులన్నీ యోసేపు పనులకు శాస్త్రంగా పడినట్టుగా చూస్తాం. మరొక దర్శనం మనం చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు కూడా యోసేపు శాస్త్రంగా పడినట్టుగా మనం చూస్తాం. ఈరోజు అందుకే అపోస్తల కార్యం 2:17 ఎందుకు అక్కడ ఏమరాటంటే, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. మనల్ని దేవుడు మనకు దర్శిస్తాడు, మనకు దర్శనం మనతో మాట్లాడతాడు. మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఆయన యొక్క మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. యోసేపుతో దర్శనంలో మాట్లాడి ఆయన భవిష్యత్తు ఏంటో తెలియజేసిన దేవా, లేదా మరియ భర్తని యోసేపుతో మాట్లాడిన దేవా, లేదా యాకోబుతో మాట్లాడిన దేవా, ఏ విధంగా అయితే దర్శనం మాట్లాడేవాడు. నీ వాక్యం సెలవిస్తుంది కదా, అపోస్తల కార్యం 2:17 ప్రకారం మీ యవ్వనులు దర్శనాలు చూస్తారన్నారు కదా. ఆ మాటను పట్టుకుని మనం ఎత్తి మాట్లాడితే దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మౌనం ఉండే దేవుడు కాదు. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన యోసేపుతో దర్శనంలో మాట్లాడినట్టుగా ఈరోజు మనతో కూడా దర్శన రూపంలో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. నా జీవితంలో అది 2012 అనుకుంటాను. మా ఫ్రెండ్ విజయవాడలో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్నది మ్యారేజ్ డే నెక్స్ట్. సో ఎంబీఏలో ఫేర్ వాళ్ళ ఏదో అంటారు, ఫ్రెషర్స్ పార్టీ అయిపోయింది. అతన్ని నంద్యాల నుంచి ఆత్మకూరుకు బైక్ మీద తీసుకెళ్ళాలి.
నంద్యాల నుంచి బస్సులు లేవు ఆ టైంలో. ఆత్మకూరుకి వెళ్ళి ఆత్మకూరు నుంచి డైరెక్ట్గా అతను విజయవాడ వెళ్ళాలి. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అతని బైక్ మీద తీసుకొని వెళ్తున్నా, అడవిలో తీసుకొని వెళ్తుంటే ఇదే టైంలో మా అమ్మ నాకు ఫోన్ చేసింది. ఏం చేసిందంటే, మీ నాన్న ఫుల్గా డ్రింక్ చేసి ఇక్కడ పడిపోయారా అని అంటున్నాను. నాకేం తెలుసు, మా నాన్న ఎన్నోసార్లు తాగుతుంటాడు, పడిపోతుంటాడు, మళ్ళీ లేచి వస్తాడు, లేదంటే మా అమ్మ వెళ్ళి తీసుకొని వస్తుంది. సో ఇది జనరల్గా జరిగేదే కదా. సరేమా ఏం కాదు, నువ్వు వెళ్ళి తీసుకొని రాపో అని అన్నా. అని నేను బస్ స్టాండ్లో కూర్చున్నాను, బైక్ రాబోతుంది, మా ఫ్రెండ్ నా బైక్లో తీసుకెళ్ళిందండి. బస్ స్టాండ్లో కూర్చుని అలా కళ్ళు మూస్తున్నాను, నాకు ఏదో కనిపిస్తూ ఉందన్నమాట. ఏదో ఒకటి, నేను ఆ ఫారెస్ట్కి వెళ్తున్నాను, బైక్ మీద నేను వెళ్తున్నా, ముగ్గురం ఫ్రెండ్స్. సగం దూరం వెళ్ళిన తర్వాత నాకు ఏదో ఒక ఫోన్ వచ్చింది, నేను చనిపోయాడు అన్నాడు. అంటే నేను ఇలా అనుకుని, ప్రభు అలా జరగకూడదు ప్రభు, మేమేమో చిన్నపిల్లలు ఉన్నాయన, అలా జరగకూడదు ప్రభు అని అనుకుంటూ వెంటనే ప్రభు అలా జరగకూడదని ప్రార్థన చేస్తున్నాను. బైక్ వచ్చింది, బైక్ మీద వెళ్తుంది. మా అమ్మ ఫోన్ చేసింది, అరే మీ నాన్నని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను. ఓకే ఓకే అన్నాడు. కొద్దిసేపు కరెక్ట్గా ఒక ఫారెస్ట్లో సగం దూరం ఎంటర్ అయిన వెంటనే నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. నాకు అర్థమైంది, ఎత్తాలంటే భయం వేసింది, కానీ నేను ఫోన్ ఎత్తితే చనిపోయారని చెప్పలేదు, కానీ ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసామని అంటారు. నాకు అప్పుడు అర్థమైంది, ఫుల్గా డ్రింక్ చేసి ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకెళ్ళిన ఒక వ్యక్తిని ఒక 20 minutes ఎట్లా డిశ్చార్జ్ చేస్తారు. నాకు అర్థమైంది. కానీ మా ఫ్రెండ్స్ని బాధ పెట్టడం ఇష్టం లేక అతనితో పాటు ఆత్మకూరు వెళ్ళి అతన్ని డ్రాప్ చేసి బస్ ఎక్కించి మళ్ళీ నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి రోడ్డు మీద మా ఫ్రెండ్ బైక్ ఆపాడు, ఇంటి దగ్గర వద్దులేరా. నాకు అర్థమైపోయింది, ఇంకా నువ్వు ఇంటి దగ్గర వద్దులేరా, నువ్వు బైక్ ఇక్కడే ఆపేసి వెళ్ళిపోన్నాడు. వాడిని రోడ్డు దగ్గర ఆపేసి వాడిని పంపించేసి నేను ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఒక అంబులెన్స్ ఉంది, మా అమ్మ ఏడుస్తాడు. దేవుడు అది ఎందుకు నాకు చూపించాడో నాకు తెలియదు. అది నాకు మహా అంటే 21 సంవత్సరాలు, 21, 22 అనుకుంటా. దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో జరగబోయే చెప్తాడు. ఆయన మన తండ్రి, మన 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 నిజంగా మనకు జన్మనిచ్చిన మన తండ్రి మనతో ఎట్లా మాట్లాడతాడు, ఆయన నుంచే మాట్లాడతాడు. కానీ ఆయన మాట్లాడే విధానం డిఫరెంట్గా ఉంటుంది, వాక్యం ద్వారానే మాట్లాడతాడు ఏదైనా. సో యవనస్తులు ఉన్న మనం ఏం చేయాలంటే మన జీవితాలలో దేవుడు మాట్లాడాలని ఇష్టపడాలి. యోసేపును దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, దర్శన రూపంలో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇంకొకటి 2 ఒక 10 నిమిషాలలో నేను ముగిస్తాను. ఇంకొక 3వ మాట, శ్రమలో సహనం. 3వ మాట ఆదికాండం 39వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. ఆదికాండం 39వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారు అక్కడ ఏమి చేశారో అదంతా అతనే చేయించేవాడు. యెహోవా అతని తోడై ఉన్నాడు కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయటే ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమన్నట్లు చేశాడు. శ్రమలో సహనాన్ని కలిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏ తప్పు చేయలేదు కానీ చెరసాలకు వచ్చాడు. అది శ్రమనా కాదా? ఆ శ్రమ వచ్చినప్పుడు ఎక్కడైనా బైబిల్లో యోసేపు దేవుని ప్రశ్నించినట్లు కానీ దూషించినట్లు కానీ నాకెందుకు ఇలా జరిగింది అన్నట్లు కానీ ఎక్కడైనా ఉందా? శ్రమ వచ్చింది కానీ శ్రమలో ఆయన సహనాన్ని కలిగినట్టుగా మనం చూస్తాం. ఎంత శ్రమ అంటే తనది కాని ఒక దేశంలో ఎంతో నమ్మకం ఉంటే తప్ప బానిసకటువంటి స్థాయి ఇవ్వాలి. అంత నమ్మకత్వంతో అంతటి హోదాను సంపాదించుకున్న యోసేపుకు చెయ్యని తప్పుకు పొరపాటుకు అన్యాయంగా జైలు వేశారు. ఆ దేశంలో యోసేపుకు నా అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడు యోసేపు ఒక ప్రశ్న అడిగిండొచ్చు, ప్రభువా నాది కాని దేశానికి నాది కాని ప్రజల మధ్యకు నేను వచ్చాను, నేను ఏ అన్యాయము చేయలేదు, నేను నమ్మకంగానే బ్రతికాను, నా నమ్మకత్వాన్ని బట్టే కదా బానిసలు నాకు ఆ ఇంటి మీద అధికారాన్ని ఇచ్చారు. మరి ఇంత నమ్మకంగా నేను బ్రతికితే నువ్వెందుకు నన్ను కాపాడలేకపోయావు, నాకెందుకు ఈ చెరసాలలో శిక్ష అలో చేసావు అని ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రశ్నించినా తప్పు లేదు, మన భాషలో మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం తప్పు చేసి కూడా తప్పు చేయలేదని ఆర్గ్యూ చేస్తాం జనరల్గా సమాజం. కానీ నేను ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన సహనాన్ని చూపించాడే. కానీ దేవుడు ఒక ప్రశ్న కూడా అడిగాడు, ప్రశ్నించడానికి ఒక హక్కు లాంటిది ఉంది.
ఈజ్ అవర్ ఫాదర్, మన తండ్రి. ఎందుకు తండ్రి ఇలా జరిగిందని అడిగే హక్కు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శ్రమల్లో ఆయన సహనాన్ని చూపించాడు. ఇలాంటి విషయాన్ని మనం ఒక వ్యక్తి జీవితంలో మనం చూస్తాం. చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, శ్రమల గుండా వెళ్ళిన వ్యక్తి, శ్రమలను రుచి చూసిన వ్యక్తి ఎవరు అంటే యోబు. ఒక మాట మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయము 13 నుంచి 22 వచనాలు కనుక మనం చూసినట్లయితే దాదాపు 9 వచనాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఈ 13 నుంచి 22 వచనాలు, ఈ 9 వచనాలలో 4 సందర్భాల్లో అతడు చాలా దుఃఖానికి గురైనట్టుగా చూస్తాం. ఒకటి, సిపాయిలు వాటి మీద పడి ఎద్దులు గాడిదలు ఖడ్గము చేత వారిని హతం చేసింది. ఆ కాలంలో ఒక వ్యక్తికి ఆస్తి అంటూ ఏదైనా ఉంది అని అంటే గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, ఇవే వాళ్ళ ఆస్తి. అందుకే యోసేపు ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, నాకు ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని మేకలు ఉన్నాయి. మీ వృత్తి ఏంటంటే మాది పలానా వృత్తి. ఏం చెప్పడం ఉద్దేశం నాదంటే ఆ కాలంలో వారికి ఉన్న ఆస్తి ఏంటంటే ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, మేకలు. ఇలాగ మన ఇప్పుడున్నట్టుగా బంగారం ఇది కాదు. కానీ ఇక్కడ మొదటి అధ్యాయం 13 నుంచి 22 9 వచనాలు చూసినట్లయితే ఎద్దులు గాడిదలు, ఒక ఖడ్గం వచ్చి ఎద్దులు చంపేసింది, గాడిదలు చంపేసింది. ఒకే ఒక వ్యక్తి మిగిలాడు. పరిగెత్తుకుంటే యోబు దగ్గరికి వచ్చాడు, నీ ఎద్దులు తెచ్చిపోయాయి, నీ గాడిదలు తెచ్చిపోయాయి. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ జరిగిందో తెలుసా? ఇంకొక వ్యక్తి వచ్చాడు, దేవుని అగ్ని దిగి వచ్చి నీకున్న గొర్రెలన్నిటిని చంపేసింది, నేను ఒక్కడినే మిగిలాను, నీకు ఈ వార్త చెప్పాడు. ఇది వింటున్న సందర్భంలోనే మళ్ళీ ఇంకొక వార్త వచ్చింది, నీ ఒంటెలు నీ పనివారు అందరూ చచ్చిపోయారు. కల్దీలు 3 గుంపులుగా వచ్చి నీ ఒంటెలు బట్టి చంపేశారు, నీ ఒంటెలు పట్టుకుని వెళ్ళిపోయారు, నీ ఒంటెల్ని చంపేశారు, నీ జనాంగాన్ని అంతా చంపేశారు, నేను ఒక్కడినే మిగిలాను. చివరికి ఏమంటాడంటే గొప్ప సుడిగాలు వచ్చి నీ పిల్లలందరూ ఎద్దులు పోయాయి, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, జనాలు పోయారు, చివరికి తన పిల్లలందరూ పోయారు. ఇంత శ్రమ వచ్చినప్పుడు ఆ చివరి వచ్చిన మొదటి అధ్యాయం చివరి వచ్చిన అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. ఇంత శ్రమలో కూడా దేవుడు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. చివరి యోబు గ్రంథం చివరి అధ్యాయం మనం గమనించినట్లయితే యోబు దేన్నైతే కోల్పోయాడో, ఎంతైతే కోల్పోయాడో, కోల్పోయిన దానికి డబల్ వచ్చింది. ఎక్సెప్ట్ భార్య. ఆయన పిల్లలు ఆ దేశంలో అందరికంటే అందమైన పిల్లలు. యోసేపు ఆ శ్రమలో దేవుణ్ణి ప్రశ్నించలేదు, సహనాన్ని చూపించాడు. చివరికి రాజు చేతనే విడిపింపబడ్డాడు, రాజు చేతనే ఉంగరం తొడిగించుకున్నాడు, రాజు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. రాజు ఒక మాట అంటాడు, నీవు నా ఇంటికి కూడా అధిపతి. యోబు శ్రమల గుండా వెళ్ళాడు, సహనాన్ని ప్రదర్శించాడు, మరు మాట్లాడలేదు. చివరి అధ్యాయానికి వచ్చేసరికి తను ఏదైతే కోల్పోయాడో దానికి 2 సంపాదించాడు. ఒక యవ్వనస్తుడు శ్రమల గుండా వెళ్ళి సహనాన్ని చూపించాడు. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే శ్రమ మనకు ఖచ్చితంగా వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ ధైర్యంగా ఉండండి, నేను లోకమును. మనకు శ్రమ వస్తుంది. క్రైస్తవుడు అంటేనే ఎత్తుపల్లాల జీవితం. నేను ఈ మధ్య మా మీద ఒకసారి డిస్కస్ చేసినప్పుడు చెప్పాడు, క్రైస్తవ జీవితం అంటే ఎత్తుపల్లాల జీవితం. కరెక్టే. సాఫీగా జరిగితే మన క్రైస్తవులు వెళ్ళవుతుంది. ఖచ్చితంగా మనకు శోధన వస్తుంది, ఖచ్చితంగా మనకు శ్రమ వస్తుంది. ఎక్స్పెషల్లీ మన యవ్వనస్తులంతా శోధన ఇంకా శ్రమ వస్తుంది. వాటి నుంచి మనకు తప్పించేది ఎవరనంటే మన ప్రియ ప్రభువే. ఆ శ్రమలో మనం ఏం చేయాలి? సహనాన్ని కలిగి ఉండాలి. చివరికి ఒకే ఒక మాట మాట్లాడుకొని మనం ముగిద్దాము. చివరికి ఒక మాట, 4వ మాట, క్షమించే హృదయం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం. త్వరగా ఆదికాండం 50వ అధ్యాయము 20. మీరు నాకు తూలి చేయ ఉద్దేశించింది కానీ నేటి దినమున జరిగించున్నట్లు అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను బోధించదనంటూ చెప్పి వారిని ఆదరించి వారితో ప్రతిగా మాట్లాడాను. క్షమించే హృదయం కలిగిన యవ్వనస్తుడు. యోసేపు ఎలాంటి యవ్వనస్తుడు? క్షమించే హృదయం కలిగిన యవ్వనస్తుడు. యోసేపు పడిన ప్రతి కష్టానికి కారకులు ఎవరంటే అన్నలే. అఫ్కోర్స్ అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. కానీ
అన్నలు అమ్మి వేయడం వల్లే కదా ఐగుప్తుకి వచ్చింది. సో అటువంటి అన్నలు ఇప్పుడు ఆ యోసేపు ముందు నిలబడ్డారు. వారి తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల మధ్య నిలబడినప్పుడు వారిని దండించే అధికారం యోసేపుకున్నా కూడా యోసేపు ఒక మాట మాట్లాడకుండా క్షమించినట్లుగా మనం చూస్తాం. క్షమించగలిగిన యవ్వనస్తుడు యోసేపు. ఇతరులు చేసిన కీడును దేవుడు మేలుగా మారుస్తాడని నమ్మి వారిని హృదయపూర్వకంగా మనం క్షమించాలి. మన జీవితంలో ఎవరైనా సరే మనం మేలు చేసినప్పటికీ కూడా మనకి కీడు చేస్తే ఆ కీడులో నుంచి దేవుడు మనకి ఏదో ఒక మేలు దాచి ఉంచుంటాడు అని నమ్మి మనం ఏం చేయాలంట? క్షమించాలి. అందుకే మన ప్రియ ప్రభు చాలా సందర్భాలు అంటారు, మీరు క్షమించినప్పుడే మీరు క్షమించబడతారు. మీరు ఇతరుల తప్పులు మీరు క్షమించగలిగితేనే పరలోకమందున మీ తండ్రి మీ పాపాలు క్షమించగలుగుతారు. క్షమించటి హృదయాన్ని కలిగిన యవ్వనస్తులుగా మనం యోసేపును చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో అదే మన శుక్రవారం ఇదే మనం ధ్యానం చేస్తాం. 23:34 తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. తనని హింసిస్తున్నారు, తనను బాధ పెడుతున్నారు. దానికి ముందు చాలా జరిగింది. ఆయన 2 రకాల తీర్పు తీర్చబడ్డాడు. ఒకటి మతపరమైన తీర్పు తీర్చబడ్డాడు, 2 రాజ్యపరమైన తీర్పు తీర్చబడ్డాడు. రెండిట్లో ఆయనకు అన్యాయం జరిగింది. అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు, ఆయన వారిని క్షమించబడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన క్షమించమంటున్నాడు. ఆయన ముఖం మీద పిడుగుతులు గుద్దారు, క్షమించమంటున్నాడు. ఆయన పై వస్త్రాన్ని తీసివేశారు, యూదుల రాజా నీకు శుభమంటూ అవహేళనగా మాట్లాడారు, ఆయన క్షమించాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, క్షమించాడు. పక్కలో బల్లెంతో పొడిచినా క్షమించాడు. వీపు మీద 39 కొరడా దెబ్బలు కొట్టినా క్షమించాడు. తనని హింసిస్తున్నారని తెలిసినా ఆయన ఏం చేశాడంటే క్షమించాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మనం ఏం చేయాలి తెలుసా? కలిగి ఉండాలి. అంతెందుకు స్టెఫెను కూడా అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59-60 వచనాల్లో స్టెఫెను కూడా ఆయన ఏం చేశాడంటే క్షమించాడు. క్రైస్తవ జీవితాలలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫెను కూడా ఏం చేశాడంటే యూదులు తనను చంపుతున్నప్పటికీ ఆయన ఏం చేశాడు? తండ్రి ఈ తప్పు గాని ఈ పాపం గాని వీరి మీదికి రానియద్దు. దేవుడు ఏదైతే సిలువలో క్షమించేలాగా ప్రార్థన చేశాడో అదే ప్రార్థన స్టెఫెను చేసినట్టుగా మనం చూస్తాం. దావీదు కూడా చాలా సందర్భాలలో సౌలు తన మామ అయిన సౌలు చంపుతున్నప్పటికీ కూడా దావీదు ఏం చేశాడు తెలుసా? సౌలును క్షమిస్తూ వచ్చాడు. అబ్షాలోము తన కడుపును పుట్టిన తన కుమారుడు అబ్షాలోము చంపుతున్నప్పటికీ కూడా దావీదు ఏమంటాడు తెలుసా? క్షమించే హృదయాన్ని కలిగి చివరికి అబ్షాలోమా నీకు బదులుగా నీకు చనిపోయింటే బాగుండు అని అన్నాడు తన కుమారుడు. క్షమించే హృదయం. యవ్వన కాలంలో మనము దేవుడు యోసేపు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడంటే, ఒకటి శోధనలో విజయం. ఖచ్చితంగా మనకు శోధనలు వస్తాయి. శోధనలో మనం విజయం పొందుకోవాలి. శోధనలో మనం విజయం పొందుకోవాలంటే మనకున్న ఒకే ఒక ఆధారం వాక్యం. వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నట్లయితే మనం ఖచ్చితంగా శోధనను జయిస్తాము. రెండో మాట వచ్చేసి దర్శనం. భవిష్యత్తులో జరగబోయేదాన్ని దేవుడు యోసేపుకు దర్శన రూపంలో తెలియజేశాడు. ఆ విధంగా యోసేపును దీవించాడు, ఆశీర్వదించాడు. యవ్వన కాలంలో మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అది దర్శన రూపంలో అవ్వచ్చు, కళల రూపంలో అవ్వచ్చు, ముఖాముఖిగా అవ్వచ్చు. మనం ఏం చేయాలంటే యోసేపుతో మాట్లాడిన దేవా నాతో కూడా మీరు మాట్లాడండి అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. మూడవది శ్రమల్లో సహనాన్ని చూపించాడు. శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, దేవుణ్ణి అయితే ప్రశ్నించలేదు కానీ సహనాన్ని చూపించాడు. ఆ సహన ఫలితం ఏంటంటే ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. నాలుగో మాట ఏంటంటే క్షమించే హృదయం. యోసేపు క్షమించగలిగాడు కాబట్టి అంతగా దీవించబడ్డాడు. ఒకవేళ యోసేపు ఆ రోజు వారి అన్నల మీద కక్ష తెచ్చుకున్నట్లే దేవుడు ఇంకొకలాగా మాట్లాడుండేవాడేమో. కానీ ఆయన క్షమించాడు. క్రీస్తు యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు క్షమించాడు. క్షమించకుండా తండ్రి వీరిని శిక్షించు అని ఉంటే ఈరోజు మనకు రక్షణ వచ్చుండేదే కాదు. సో మనం యవ్వన కాలం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే యోసేపు జీవితంలో నుంచి మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఒకటి, శ్రమ వచ్చినప్పుడు సహనంతో ఉండాలి. తర్వాత మనం ఏం చేయాలి? సహనాన్ని కలిగి ఉండాలి. దర్శనాన్ని అడగాలి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పుతో ఉండాలి. క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. అటువంటి ధన్యకరమైన పరిశుద్ధమైన యవ్వన జీవితాన్ని క్రీస్తు యేసు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన వైకుంఠం. చంద్ర